ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను చలి ఉనికిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతపై మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో చలిపురి పంజా విస్తృతుంది. చలి ప్రభావం అయితే రోజురోజుకి అంతకంతకు పెరుగుతూ పోతుంది. సాధారణంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంటే కనిష్టంగా మాత్రం 14 డిగ్రీలు నమోదవుతూ ఉంది. హైయెస్ట్గా అంటే 19 డిగ్రీస్ కనిపిస్తుంది. సో మనం చూడవచ్చు ఈ సీజన్లోనే అత్యధికంగా అంటే లోయెస్ట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెల్లవారినప్పటి కూడా ఇంకా చీకటి మబ్బులు మాత్రం వీడడం లేదు. ఇంకా చలి ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. వెహికల్స్ వాహనదారులు అయితే తప్పనిసరిగా లైట్స్ ఫాగ్ లైట్స్ వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్ల మీద దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. మనకు ఈ ఏదైతే హిల్ ప్రాంతాలు ఉన్నాయో ఆ హిల్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మనకు పొగమంచు కనిపిస్తూ ఉంది. మబ్బులు మాత్రం వీడడం లేదు. ఆ మబ్బుల ప్రభావంతో చలిగాలు కూడా బలంగా వీస్తున్నాయి. దానివల్ల చలి వల్ల తీవ్రంగా జనమైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చలిమంటలు కంపల్సరీగా ఆవశ్యకత అయితే ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే వాతావరణం ఇదే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని మాత్రం జనం అంటున్నారు. చలిగాలుల వల్ల ఎవరైతే ఈ హృద్రోగ బాధితులు ఉన్నారో వారితో పాటు ఆస్తమా పేషెంట్స్ వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యోదయం తర్వాత కానీ బయటికి రావద్దు అని చెప్తున్నారు. వాకింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా 7 గంటల తర్వాతనే బయటికి వెళ్ళాలంటున్నారు. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుంది. జనమైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ ముగిస్తున్న కొద్దీ ఇంకా చలి ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చలి వల్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రం డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరైతే ఈ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఈ విధంగా ఉంటే నల్లమల్ల చెంచు ఏరియాలో మాత్రం ఇంకా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మనకు ఏదైతే మైదాన ప్రాంతాల్లో నమోదవుతున్న 16 డిగ్రీలకు కన్నా లోయెస్ట్గా దాదాపు 10 నుంచి 5-10 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్యనే అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఇంకా చలి ప్రభావం అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రాకపోకలకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇంకా మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే మీద కూడా అదే ప్రభావం కనిపిస్తుంది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. స్లోగా మూవ్ అవుతున్నాయి. అక్కడక్కడ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానివల్ల జనం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఫాగ్ వల్ల కొంత జర్నీ ఆలస్యం అవుతుంది. అదే వాతావరణం మనకు హైవేతో పాటు రైల్వేస్లో కూడా అదే కనిపిస్తుంది. ఇక ప్రత్యేకించి కనుక చూస్తే మాత్రం ఏజెన్సీ ఏరియాలో ఈ ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చలికాలంలో చలి వల్ల హార్ట్ పేషెంట్స్ ఆకస్మిక మరణాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చలి జ్వరాలు అట్లాగే విష జ్వరాలు కూడా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత వల్ల జనమైతే ఇబ్బందులు పడుతున్నారు. చలిని ఓవర్కమ్ చేయాలంటే మాత్రం ఇంకొంత కాలం అయితే వెయిట్ చూడక తప్పదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.